అందరికీ నమస్కారం. నేను మీ అంజిని. నేను గతంలో చాలా వీడియోలు చేశానండి. పిల్లలు పసిపిల్లల మీద అగత్యాలు జరుగుతున్నాయి అని చెప్పేసి నేను ఈ వీడియోలు చేశాను. నా అనుభవంలో జరిగింది కూడా నేను చెప్పుండాను. కానీ పసిపిల్లల్ని మా తాతయ్యలే, మా నానేలే, మా చిన్నాయనేలే, మా బాబాయ్, మా మామయ్య అనుకుంటా వాళ్ళ దగ్గర వదలపాకండి. పెద్దవాళ్ళకి దగ్గర మీరు ఎక్కడికన్నా బయటికి వెళ్ళేటప్పుడు పిల్లల్ని తీసుకొని వెళ్ళండి. అంతే సంకలో వేసుకుపోండి. మీ బిడ్డ మీకేం బరువు కాదు. పిల్లల్ని పాడు చేస్తున్నారు. కొంతమంది ఇంగిత జ్ఞానం లేనోళ్ళు, వాళ్ళకి వాయు వరుసలు ఏముండదు, కళ్ళకి కామం పట్టేసి ఉన్న ముసలోళ్ళ సంగతి నేను చెప్తున్నానండి. ఇట్లా పాడు చేస్తారు అని చెప్పి నేను లోగడ కూడా చేశానండి. నేను ఈ ఫోటో చూడండి. ఇతను బస్సులో పెద్ద ఆయన కదా అని వాళ్ళ పేరెంట్స్ ఆయన పక్కన కూర్చోబెట్టారు. కూర్చోబెడితే అతను మోచేత్తో ఆ పిల్ల చెస్ట్ని ఊరక రుద్దుతానే ఉన్నాడు. ఆయన చూపంతా కిటికీలో బయట సీనరీలన్నీ చూస్తున్నాడు. చెయ్యి మాత్రం చెయ్యి ఆ పిల్ల చెస్ట్కేసి రుద్దుతున్నాడు. ఆ పిల్ల పాపం జరిగి జరిగి పక్కకు వచ్చేస్తుంది. చిన్న బిడ్డ, ఆ పిల్ల చెప్పలేదు, తెలిసి తెలియని వయసు. కానీ వాళ్ళు వీడియో తీస్తున్నారు. తీసి లేచి ఇంకా తట్టుకో, ఆ అమ్మాయి జరుగుతుంటే ఇంకా జరుగుతున్నాడు, ఇంకా చెయ్యి బానేస్తున్నాడు, చేత్తో బాగా రుద్దుతున్నాడు ఆ పిల్లని, చిన్న బిడ్డని. ఇక ఆ అమ్మాయి లేచి చంపగ పెట్టి కొట్టి ఆ బస్సులో వాళ్ళందరినీ వీడి చేసే వీడియో మొత్తం చూపించి వాడు దండం పెట్టించింది. దండం పెట్టాడు ఇంకా వదిలేయమ్మ అనేసి. అయినా సరే ఆ అమ్మాయి వదల్లా. ఎందుకంటే చిన్న బిడ్డ, ఆ పిల్ల ఆ వయసు ఎంత, ఆ పిల్ల ఎంత, అతని వయసు ఎంత, కొంచెమన్నా జ్ఞానం లేదు. ఇలాంటి వాళ్ళు బస్సుల్లో ఇంతమంది జనం మధ్యలోనే ఇలా చేస్తున్నారు. ఒక స్కూల్లోనండి అవగాహన సదస్సు జరుగుతుంది. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి పిల్లల ఆ కార్యక్రమం టీచర్స్ ఆ పిల్లలకి నేర్పిస్తున్నారు. ఏంటి గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి అని చెప్పేసి. అప్పుడు ఆ క్లాస్లో ఒక పిల్ల లేసి, నన్ను మా ఇంట్లోనే మా డాడీ బ్యాడ్ టచ్ చేస్తున్నాడు టీచర్ అని చెప్పి ఆ పిల్ల లేచి ఏడ్చేసింది. అప్పుడు ఆ పిల్లని పక్కకు తీసుకెళ్ళి టీచర్స్ అందరూ కలిసి, ఏం చేస్తున్నాడమ్మా మీ డాడీ అని అంటే, మా అమ్మ నన్ను మా డాడీని వదిలేసి వెళ్ళిపోయింది. మా డాడీ రోజు సాయంత్రం తాగేసి వస్తాడు, నన్ను రోజు నా మీద అగాత్యం చేస్తున్నాడు, నన్ను ఎక్కడంటే అక్కడ పట్టుకొని ఒత్తుతున్నాడు, నా బాధ చాలా బాధగా ఉంది అని చెప్పేసి ఆ పిల్ల ఏడ్చేసరికి అప్పుడు వాళ్ళు పోలీసు కేసు పెట్టి అతన్ని ఫోక్సో చట్టం కింద అరెస్ట్ చేయించారు. ఆ అమ్మాయిని తీసుకెళ్ళి హాస్టల్లో చేర్పించారు. ఇట్లా పిల్లలు కన్న తండ్రి వాడు కాటేస్తున్నాడు. రోజు కడుపును పెట్టిన తండ్రి, రక్తం పంచుకున్న తండ్రి ఇలా చేస్తే ఇంకా ఆడపిల్లలకి భద్రత ఎక్కడి నుంచి వస్తుంది? ఇట్లాంటివన్నీ చాలా జరుగుతున్నాయి. చెప్పుకునే వాళ్ళు కొంతమంది, చెప్పుకోలేని వాళ్ళు, మనసులో కుమిలిపోయేవాళ్ళు కొంతమంది. ఇట్లా పిల్లలు మీద అగత్యాలు జరుగుతున్నాయి. అలాగే హెడ్ మాస్టర్ అండి, అతను స్కూల్కి వెళ్తున్నాడు బైక్లో. ఒక పాప, చిన్న పాప నడుచుకుంటూ వెళ్తుంది. బైక్ ఎక్కని చెప్పి ఎక్కించుకున్నాడు. ఆ పిల్ల హెడ్ మాస్టర్ కదా ఎక్కింది. తర్వాత కొంత దూరం పోయినాక ఆ పిల్లని నిర్మానుష ప్రదేశంలో ఆ పిల్లని ఎక్కడంటే అక్కడ ఒత్తి ఆ పిల్ల మీద అగాత్యం చేయబోతుంటే ఆ పిల్ల పెద్ద పెద్దగా ఏడ్చేసరికి దూరంగా ఉండేవాళ్ళు, ఆ ముసలోడు ఏదో చేస్తున్నాడు ఆ పిల్లని అని చెప్పి అందరూ పరిగెత్తుకుంటా వచ్చారు. వచ్చి తల ఒక తను తన్నారు. ఆ పిల్లని అడిగారు, ఏంటి ఏం చేశాడనంటే, నన్ను ఇట్లాగా అన్ని ఒత్తుతున్నాడు, అంతా పట్టుకొని పిసుకుతున్నాడు అని చెప్పేసరికి అందరూ తన్ని పోలీసులకు అప్పచెప్పారు. రిటైర్మెంట్ వయసులో అతనికి అంత అవసరమా? అడు కర్మ కాకపోతే రిటైర్మెంట్ వయసులో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక చిన్న పిల్ల మీద ఇలా చేస్తున్నాడని ఎంత మచ్చ కుటుంబంలో కుటుంబ సభ్యులందరికీ అవమానమే కదా. అలాంటి పనులు చేస్తున్నారు ఇంగిత జ్ఞానం లేని ముసలివాళ్ళు. చాలా జాగ్రత్తగా ఉండాలండి. పిల్లల్ని ఎవరి దగ్గర వదలొద్దు. పిల్లలకి తల్లిదండ్రులు నేర్పించండి. గుడ్ టచ్ ఏంది, బ్యాడ్ టచ్ ఏంది అన్నీ నేర్పించి స్కూల్కి పంపించండి. అందరికీ నమస్కారం అండి.